ఏమమ్మా ఎక్కడ పోతున్నావు? మార్కెట్ పోతున్నామమ్మా. నేను కూడా మార్కెట్కే. అవునా? సరే అక్కడ కలుద్దాంలే. అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అన్న బిల్లు ఎంతేనా? 100 రూపాయలు. రే ప్రతిసారి నువ్వే ఇస్తా అంటావు, ఈసారి నేను ఇస్తాలేరా? 100 రూపాయలు లేరా ఏమైతుంది కానీ? 100 అయినా 200 అయినా ఈసారి నేను ఇస్తా. అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అన్నా కొట్టర్ మ్యాన్షన్ అన్నా. ఎలా దాతారా బాబు మ్యాన్షన్ హౌస్? దేశం అడిగి పోతుందో ఏమో. నీకు పెళ్ళైందా? అయింది. నువ్వు నీ పిల్లల్ని కొడతావా? నేను మంద అయితే మా మామనే కొడతా. అన్న 4 క్వార్టర్లు మ్యాన్షన్ హౌస్. మామ రిజల్ట్స్ వచ్చినాయి, చెక్ చేసుకున్నావా? చూసుకున్నారా? నెక్స్ట్ ఎక్కడ జాయిన్ అవుతున్నావు? నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయాను రా. అరే మచ్చా చెప్పురా. చిన్న అవసరం పడిందిరా, 200 ఫోన్ పే చేయరా. అమ్మ తినమ్మా, ఇప్పుడు వీడు నా దగ్గర ఫోన్పేలో అమౌంట్ లేదంటే నమ్మడు. ఓ పని చేద్దాం, నా దగ్గర క్యాష్ ఉందని చెప్దాం. ఎట్లయినా వీనికి నేను ఎక్కడ ఉన్నానో తెలియదు కదా. మచ్చా నా దగ్గర ఫోన్పేలో డబ్బులు లేవురా, క్యాష్ ఉంది. సరే మచ్చా, మళ్ళీ క్యాష్ ఇయ్యి మచ్చా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉండదు దొంగ. నేనా బండి స్టార్ట్ కాలేదా? అవునన్నా స్టార్ట్ కాలేదు. కీస్ కల్లా దొంగనాయలా దొంగనాయలా. రేపు బండిలో పెట్రోల్ అయిపోయింది, 50 రూపాయలు ఫోన్ పే చేయరా. రూపాయి జేబులో లేకుంటాయి కొడుకున్నారా, ఫోన్లు చేసి డిస్టర్బ్ చేశారేం రా. పెట్రోల్ వస్తునికే బండి ఇలా పెట్రోల్ వస్తునికే పైసలు ఖర్చు లేకుంటాయి. ఎందుకు రాబాయి మీకు బతుకు? చల్.